హాయ్ ఫ్రెండ్స్, మనం చాలామంది ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా యాప్స్, గేమ్స్, తర్వాత ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి కానీ థీమ్స్ కానీ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. సో వీటిని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఈ యాప్స్ని ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏంటి, వాళ్ళు అసలు దాన్ని ఫ్రీగా మనకి ఎందుకు ఇస్తున్నారు, సో మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్రతిసారి ప్లే స్టోర్ నుంచి యాప్ డెవలపర్స్కి అమౌంట్ ఏమైనా వస్తుందా? ఇప్పుడు నేను దాని నుంచే చెప్పబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. సో ముందుగా మనం ఏదైతే ఇప్పుడు మనం ఫ్రీ యాప్స్ అని మాట్లాడుకుంటున్నామో, సో ఈ ఫ్రీ యాప్స్ని మనం డౌన్లోడ్ చేయడం వల్ల ప్లే స్టోరు వాళ్ళకి ఏమైనా అమౌంట్ ఇస్తుందని అడిగితే ₹1 కూడా ఇవ్వదండి. ఏదైతే మన డెవలపర్స్ ఉంటారో, సపోజ్ నేనే ఒక యాప్ని డెవలప్ చేసి దాన్ని ప్లే స్టోర్లో పెట్టాలంటే ఖచ్చితంగా నేను ప్లే స్టోర్కి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేస్తేనే వాళ్ళు అక్కడ దాన్ని పెట్టడం జరుగుతుంది అనమాట. సో మనం పేమెంట్ చేయకుండా మన యాప్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళదు. సో మనం యాప్ అనేది డెవలప్ చేసి పెట్టంగానే అప్రూవల్ కూడా చేయరు. మన యాప్లో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది, దాంట్లో ఏమైనా బగ్స్ ఉన్నాయా, మన యాప్ వల్ల అవతల కస్టమర్కి ఏదైనా సరే నష్టం జరుగుతుందా అనేది ఒకసారి దాన్ని పూర్తిగా సెర్చ్ చేసి ఆ యాప్ని వాడి దాంట్లో ఎటువంటి బగ్స్ లేవు, ఎటువంటి వైరస్ లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని అప్రూవల్ చేయడం జరుగుతుంది. సో అలా అప్రూవల్ చేసినవి మనకి ప్లే స్టోర్లో దొరుకుతాయి అనమాట. ఏదైతే హ్యాకింగ్ సంబంధించినవి కానీ, లేకపోతే ఏదైనా వైరస్ ఉన్నాయి కానీ, మన ఫోన్కి డ్యామేజ్ చేసే యాప్స్ ఏమైనా ఉంటే యాప్ స్టోర్ అనేది అప్రూవల్ చేయదు. అలాంటి యాప్స్ అన్ని మనకి ఎప్పుడు యాప్ స్టోర్లో దొరకవు. అవన్నీ ఏంటంటే మనకి బయట ఏపీకే ఫైల్స్లో మనకి గూగుల్లో అక్కడక్కడ దొరుకుతుంటాయి. అంటే మనకి బయట సెర్చ్ చేసుకుంటే దొరుకుతాయి తప్పితే మనకి ప్లే స్టోర్లో ఇలాంటి యాప్స్ అనేవి దొరకవు. హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు కానివచ్చు, లేకపోతే మనకి ఎప్పటి వరకు చూసుకుంటే ట్యూబ్మెట్ అనేది ఇప్పటి వరకు మనకి ప్లే స్టోర్లో దొరకదు. అది బయట నుంచే మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే హ్యాకింగ్ సంబంధించిన చాలా సాఫ్ట్వేర్లు మనం బయట నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సింది తప్పితే ప్లే స్టోర్లో మనకి అవి దొరకవు. దానికి కారణం ఏంటంటే వాటిని ప్లే స్టోర్ అనేది అప్రూవల్ చేయదు అనమాట. సో ఏపీకే ఫైల్ అనేది మనం ఎలాగైనా సరే డెవలప్ చేయొచ్చు ఒక ఫైల్ని. బట్ దాన్ని మనం ప్లే స్టోర్లో పెట్టాలంటే ఖచ్చితంగా మనం గూగుల్కి అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం మనం ఆ యాప్కి అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాగే ఏదైతే మనం ప్లే స్టోర్ని ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ మీద స్క్రోల్ అవుతూ కనబడుతుంటాయి చూసారా, సో అవి వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్స్. సో వాటికి వచ్చేసరికి మళ్ళీ అదనంగా అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మన యాప్ని వాళ్ళ మీద స్క్రోల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మరి వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం వల్ల వీళ్ళకి ఏంటి బెనిఫిట్ అని అడిగితే, యాక్చువల్గా ఏంటంటే మనం ఏ అప్లికేషన్ అయినా సరే డౌన్లోడ్ చేసుకునేటప్పుడు దాని కింద అప్లికేషన్ ఏదైతే పేరు ఉంటుందో, సపోజ్ మీరు కాల్ రికార్డర్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, దాని కింద ఆ కంపెనీ యొక్క నేమ్ ఉంటుంది చూడండి ఒకసారి. సో ఆ కింద ఆ కంపెనీ నేమ్ ఉంటుంది. అది కంపెనీ నేమ్ అయినా కావచ్చు, డెవలపర్ టీమ్ గ్రూప్ నేమ్ అయినా కావచ్చు. సో అలాగే ఎవరి టీంకి తగ్గట్టుగా వాళ్ళు అక్కడ గ్రూప్ని క్రియేట్ చేసుకొని అక్కడ నేమ్ అనేది ఇస్తారు. సో వీళ్ళు చేసిన అప్లికేషన్స్ ఎవరైనా మిగిలిన కంపెనీస్కి ఎవరికైనా నచ్చితే వీళ్ళని అప్రోచ్ అయ్యి ఏదైనా ప్రాజెక్ట్ అప్లికేషన్ తయారు చేసే ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అది ఒక బెనిఫిట్. ఇంకోటి వచ్చేసరికి చాలా మంది ఎక్కువగా బెనిఫిట్ పొందేది ఏంటంటే యాడ్సెన్స్ని యూజ్ చేసుకొని ఏదైతే ఫ్రీ అప్లికేషన్స్ ఉంటాయో దాని కింద మన కింద లైన్లో కానీ పై లైన్లో కానీ యాడ్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక యాడ్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఇలా స్క్రోల్ అవ్వడం వల్ల ఏంటంటే దాని ద్వారా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ట్రయల్ వర్షన్స్ ఉంటాయో, సో ప్రతి ట్రయల్ వర్షన్లో మనకి ఈ యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అదే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్. ఏదైతే ఫుల్ వర్షన్ ఉంటుందో వాటికి యాడ్ ఫ్రీ అంటారు అనమాట. సో యాడ్స్ అనేవి ఉండవు. సో ఈ విధంగా కూడా వాళ్ళు సంపాదించుకుంటారు. చాలా వరకు డెవలపర్స్ ఏంటంటే అప్లికేషన్స్ డెవలప్ చేసి మార్కెట్లో వదిలేస్తారు. 1,00,000 అప్లికేషన్స్ అనేవి వాళ్ళు డెవలప్ చేసి మార్కెట్లో వదిలితే 1,00,000లో గట్టిగా సక్సెస్ అయ్యి ఉంటే 100 కూడా ఉండవు. అంటే 100 కూడా సక్సెస్ అవ్వవు. మిగిలినవన్నీ ఎప్పుడు ఎక్కుతాయో ఎప్పుడు వెళ్ళిపోతాయో కూడా తెలియదు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే సెర్చ్లో ఏదైతే మనం గూగుల్లో మనం సెర్చ్ ఇంజిన్లో మనం సెర్చ్ చేస్తాం, గూగుల్ చేస్తే ఎలాగైతే మనకి అన్నీ కనబడతాయో అలాగే ఒక అప్లికేషన్ గురించి మనం వెతికిలాడేటప్పుడు ఆ అప్లికేషన్స్ ప్లేస్లో మనది నెంబర్ 1గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఎలాగైతే మనకి యూట్యూబ్లో వ్యూవర్స్ ఎక్కువ ఉంటారో, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారో, అలాగే అప్లికేషన్స్ కూడా ఎక్కువ మంది ఇన్స్టాలర్స్ ఉండాలి. సో ఎక్కువ మంది ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోగలిగి ఉంటేనే మనం సెర్చ్ చేసేటప్పుడు అది టాప్ పొజిషన్లోనో లేదా సెకండ్ పొజిషన్లోనో కనబడడం జరుగుతుంది. సో అందుకే వీళ్ళు డెవలప్ చేసిన వాళ్ళు చాలా మంది చాలా సొంత పెట్టుబడి డబ్బులు పెట్టి కొన్ని ఏదైతే చాంప్ క్యాష్ కావచ్చు, లేకపోతే ఇన్కమ్ జంక్షన్ అని అని చాలా వరకు ఈ మధ్య అప్లికేషన్స్ వచ్చినాయి. వాళ్ళకి వీళ్ళ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇంత అమౌంట్ అని ఇస్తామని చెప్పి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు ఆ అప్లికేషన్స్ని మనకిచ్చి మన ద్వారా ఇన్స్టాల్ చేయించి ఆ ఇన్కమ్లో కొంత షేరు మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏమైందంటే ఆ అప్లికేషన్
ఎలాగైతే యూట్యూబ్ వ్యూవర్స్ కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్ లైక్స్ కానివ్వండి, ఎలాగ మనకు కనిపిస్తాయో, ఎలాగైతే వాళ్ళకి హుందాతనం లేకపోతే ఆ కంటెంట్కి ఎలాగైతే రెస్పెక్ట్ పెరిగిద్దో, అలాగే ఈ డౌన్లోడ్లు ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల అక్కడ డౌన్లోడింగ్ కౌంటింగ్ అనేది మైండ్ కనబడుతూ ఉంటుంది, ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు అనేది. సో ఆ అప్లికేషన్స్కి కానీ ఆ డెవలపర్స్కి కానీ అంత వెయిట్ పెరుగుతుంది. సో దానివల్ల సెర్చ్లో ఫస్ట్ కనబడడంతో ఎవరైనా సరే ప్రాజెక్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఆ టీంని అప్రోచ్ అయ్యి వాళ్ళకి కొత్తగా పని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చాలా వరకు అప్లికేషన్స్ అనేవి ఎలాగ వస్తాయో అలాగే వెళ్ళిపోతుంటాయి, చాలా వరకు ఉండవు. అలాగే ఇప్పుడు గేమ్స్ విషయానికి వచ్చేసరికి ఇది వరకు కొన్ని గేమ్స్ యాంగ్రీ బర్డ్స్ కావచ్చు, లేకపోతే టెంపుల్ రన్ కావచ్చు, టెంపుల్ రన్ 2 అలాంటి కొన్ని గేమ్స్ ఇది వరకు మనం పర్చేస్ చేసేవారు, 50 రూపాయలు ఉండేది గేమ్. సో ఇప్పుడు అవి కూడా ఫ్రీగా రావడం జరిగింది. దీనికి వేరే కారణం ఏం లేదు. దీనికి వచ్చేసరికి వీటిల్లో కూడా అక్కడక్కడ యాడ్స్ అనేవి ప్లే అవుతుంటాయి. దీనికన్నా ఎక్కువ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రతి గేమ్ని ఏంటంటే స్పోర్టివ్గా చేస్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి స్కోర్స్ ఇవ్వడం జరుగుతుంది, ఫేస్బుక్తో లింకప్ చేసి ఉన్నారు, మనం స్కోర్స్ పెంచుకోవాలంటే మనం కాయిన్స్ అనేది కొనుక్కోవాల్సి వస్తుంది. లేదు కాయిన్స్ కొనుక్కోకుండా జెన్యున్గా మామూలుగా ఆడాలి అనుకుంటే మనకి టైం ఎక్కువ పడిపోతుంది. సో ఆ కాయిన్స్ ఎవరైతే కొనుక్కుంటారో అదే వాళ్ళకి ఇన్కమ్. మనం అనుకుంటాం ఆ కాయిన్స్ కొనే పిచ్చోళ్ళు ఎక్కడ ఉంటారులే అని చెప్పి మనం చాలా మంది అనుకోవచ్చు. కానీ లక్షకి కనీసం 100 మంది అయినా సరే అలా కాయిన్స్ కొని గేమ్లు ఆడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్ సర్కిల్లోనే 3 ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ఇప్పటి వరకు ఇలాంటి కాయిన్స్, చిప్స్, ఏదైతే తీన్పత్తి ఇలాంటివి ఉన్నాయో సో వాటి నిమిత్తం 50-60 వేలు కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు వీళ్ళు ఆ చిప్స్ కొనుక్కోవడానికి. సో అది నేను నా క్రెడిట్ కార్డుతోనే వాళ్ళు కొనేసి ఇచ్చేవాడిని. ఇలా కొనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అది వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు ఫ్రీ అప్లికేషన్స్, ఫ్రీ గేమ్స్ కి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏంటనేది తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు, సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.